వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. చాలా సంతోషం అండి. దేవుడు అద్భుతమైన రీతిలో ప్రతి ఉదయం మనతో మాట్లాడుతూ ఉన్నారు. చక్కగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా మాట్లాడాలి, ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితాలలో ఎలా ఎదగాలో, ఎలా ఫలించే వారిగా ఉండాలో దేవుడు నేర్పిస్తూ ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో కూడా దేవుని మాటల ద్వారా మరి ముందుకు సాగుదాం. దేవుని మాటలు చాలా బలమైన మాటలు కదండి. ఆయన మాటల ద్వారా మనము నూతనమైన మరి కృపలోనికి నడిపించబడుతూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి మరి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ప్రత్యేకింపబడిన మరి మాటల చేత ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. లూకా సువార్త 18వ అధ్యాయం 27వ వచనం. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యము. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యము. నిజమేనండి. మనుషుల వల్ల కొన్ని మన జీవితాల్లో ఏమి జరగకుండా పోతూ ఉంటాయి కదండి. అంటే మనము సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. అయితే కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఊహించింది, మనము తలెచ్చింది జరగవు. అలా మీ జీవితంలో కూడా జరుగుతూ ఉండొచ్చు కదండి. చూడండి, అనుకుంటాం ఇలా ఉంటే బాగుండు, ఇలా చేస్తే బాగుండు, ఇలా ముందుకు వెళ్తే బాగుండు. కానీ చూడండి, సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఎప్పటికీ పనికి రావండి. దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడినప్పుడే మన జీవితాలు అద్భుతకరంగా ఉంటూ ఉంటాయి. లాస్ట్ స్టేజ్లో దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు చాలామంది. అవునంటారా కాదంటారా? ఖచ్చితం అండి. చూడండి, మనుషుల చుట్టూ తిరిగి చాలామందికి చివరి దశలో దేవుడు గుర్తొస్తూ ఉంటారు. ఇలా చాలామంది జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. అంటే దేవునికి మొదటిగా ప్రాముఖ్యత ఇవ్వకుండా అన్ని విషయాల్లో అన్నిటికీ ప్రాముఖ్యత ఇచ్చిన తర్వాత, అన్నిట్లో విఫలమైన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వచ్చేవారు చాలామందిగా ఉన్నారు. చూడండి, నిజమే, ప్రతి దాంట్లో మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యము. అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుని ముందుకు సాగాలండి. వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నారు. మనుషులు వదిలిపెట్టినట్టు, మనుషులు వెలివేసినట్లు దేవుడు మనల్ని వదిలేసే దేవుడు కాదు, వెలివేసే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో చాలామంది మిమ్మల్ని అనొచ్చు, ఇంకా నీ జీవితం ఇంతే, ఇంకా నీ భవిష్యత్తు ఏమీ లేదు, ఇదే ఇంకా నీ భవిష్యత్తు అనొచ్చేమో. చాలామంది నోటి నుంచి అంటూ ఉంటారు, ఎందుకు నీ బ్రతుకు, చనిపో అని కదండి. ఇలా చాలామంది నిరుత్సాహంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటారు. ఇంకొద్ది మరి సందర్భాల్లో మరి చాలామంది అంటూ ఉంటారు, ఇంకా నీకు ఉద్యోగం రాదు, నీకు పిల్లలు పుట్టరు, లేకపోతే నీకు వివాహాలు జరగవు, నీ జీవితం, మీ అన్న జీవితం, మీ చెల్లి జీవితం, మీ కుటుంబంలో ఉన్న వారి జీవితం ఎల్లప్పుడూ ఇలానే ఉంటుంది, మీ జీవితం చాలా మరి పాపిష్టికరమైన జీవితం. ఇలా చాలా విషయాల్లో నిరుత్సాహాన్ని మనం చూస్తూ ఉంటాం. చూడండి, మనుషులు మనల్ని చాలా నిరుత్సాహంలోనికి నడిపిస్తారు, కానీ దేవుడు మాత్రం అలా కాదండి. మనల్ని ప్రోత్సహించే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో అయితే మరి డాక్టర్స్ వల్ల జరగనివి, మనుషుల వల్ల కానివి, ఒకవేళ మనుషుల సహాయాన్ని కోరుతున్నారేమో, వారి వల్ల అవ్వట్లేదేమో, కానీ చూడండి, ఖచ్చితంగా దేవుని నామములో మనము ప్రార్థించినట్లయితే దేవుడు సమస్తాన్ని మన జీవితాల్లో మరి జరిగిస్తూ ఉంటారు. మనుషుల వల్ల నిజముగా ఏది జరగదు, కేవలం దేవుని వల్లనే మన జీవితాల్లో అన్నీ జరుగుతూ ఉంటాయి. దేవునికి సమస్తము సాధ్యమే. ఈ రోజున ఒకటే ప్రార్థించండి, దేవా, నా జీవితంలో నాకు ఈ కొరత ఉందయ్యా, కానీ నువ్వు నమ్మదగిన దేవుడు, నీకు సమస్తము సాధ్యమే, నా జీవితంలో ఈ కొరతను తొలగించండి అని ప్రార్థించండి. ఏ విషయంలో బాధపడుతున్నా ఆ విషయాన్ని బట్టి ఎత్తిబట్టి ప్రార్థించండి. ఎవరైతే పిల్లలు పుట్టరు అని అంటున్నారో వారి ఎదుటనే దేవుడు మరి మనుషులకి అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. వారి ఎదుటనే దేవుడు చక్కని రీతిలో చక్కని బిడ్డల నుంచి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు.
ఆమెన్. ఎవరి నోటి నుంచి అయితే వివాహం జరగదు, మీ భవిష్యత్తు ఇంతే అని అంటున్నారో వారి ఎదుటనే దేవుడు సమస్తాన్ని జరిగించి మీ జీవితాన్ని అద్భుతకరంగా ఉంచబోతున్నారు. ఎక్కడ నిందలు, అవమానాలు, పొరపాట్లు, బాధలు, ఇబ్బందులు పడుతున్నారో చక్కని రీతిలో ఆ స్థలంలోనే అందరి ఎదుట దేవుడు మిమ్మల్ని తలగా ఉంచబోతూ ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి, నిరుత్సాహపడకండి. మనుషులపైన కాదు దేవుడిపైన ఆధారపడుతూ ముందుకు సాగుదాం, ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఈ ఉదయకాల సమయంలో మరి అందరం కలిసి ప్రభు నామాన్ని మరి స్తుతిద్దామా, ప్రార్థిద్దాం అందరం కలిసి. దేవా మీరే నాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి, ఉన్నత భవిష్యత్తుతో అయ్యా నన్ను, నా కుటుంబాన్ని నడిపించనని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రార్థనలో ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, మేము ప్రార్థిస్తున్నాం ఉదయకాల సమయంలో మీరు మాకు సహాయం చేసే దేవుడవై ఉన్నాం. మనుషులకు నిజమే సమస్తము అసాధ్యము, కానీ మీ వల్ల సమస్తము మా జీవితంలో సాధ్యమే. నమ్మదగిన దేవుడవై ఉన్నావయ్యా. ఎవరైతే ఏ విషయాల కొరతతో ఉన్నారో ప్రతి కొరతలో, ప్రతి ఇబ్బందిలో, ప్రతి కష్టంలో, ప్రతి ఆటంకంలో, ప్రతి శ్రమలో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకున్నాం ప్రభా. అద్భుతం జరిగించని గొప్పవారు అగుదురుగాక, గొప్ప స్థితిలో ఉందురుగాక, ఉన్నత స్థితిలో ఉందురుగాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన దీవెనల చేత నింపని చేస్తున్న ప్రయత్నంలో, పనులలో మీరు తోడుగా ఉండండి. అందరి ఎదుట ప్రభా నీ బిడ్డలు తల ఎత్తుకుందరుగాక అని ప్రార్థిస్తున్నాం. అలాగనే అనారోగ్యంతో ఉన్న వారికి మంచి ఆరోగ్యాన్ని మీరు కలగచేయండి. ప్రత్యేకంగా బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని ఏస్తున్నాం అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమెన్.